హాయ్ అండి. అప్పుడు మన ఇక్కడ వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉందో చెప్తారా? ఆంధ్రప్రదేశ్లో బాగుందండి. బాగానుందంటే ఏ విధంగా బాగుందో చెప్తారా? మూడు వస్తుంది, ఇంటింటికి రేషన్ ఇస్తున్నాం, ఆసరా వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్ని సూపర్గా ఉన్నాయి. ఆయన పథకాలు 40 సంవత్సరాల పథకం, బ్యాంకులో డోక్రా రుణాలు అన్నీ బాగానే వస్తున్నాయి. అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. సంక్షేమ పరంగా మీకు అన్ని పథకాలు వస్తున్నాయి కదా, అమ్మఒడి అనేది, ఆసరా పథకాలు, మళ్ళీ ఇంటింటికి పెన్షన్లు, అవన్నీ బాగున్నాయా లేదా? ఎందుకంటే ఆపోజిషన్ వాళ్ళు బాగోలేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అపోజిషన్ వాళ్ళు బాగోలేదని అందరికీ బాగున్నాయండి. ఎవరో కిట్నాలు అంటారు అపోజిషన్. అంటే అప్పుడు వాలంటరీ వ్యవస్థ బాగుందా, లేకపోతే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఏమిటంటే వాలంటరీ వ్యవస్థ బాగుందండి. వాలంటరీ వ్యవస్థ బాగుంది. ఇంటింటిగా ముసలాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, ఏ పథకం ఉన్నా సరే ఇంటికి చెప్పడం, ఆ పథకాలను రానివ్వడం అన్నీ చాలా బాగుంది. వాలంటరీ 45 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి అంటే 18,500 ఇవ్వడం జరుగుతుంది కదా, దానివల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంది? ఉపయోగం ఏంటండి? చదివించుకోవడం సంవత్సరం బాగుందండి. అది బాగుంది. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి అంటే డబ్బులు ఇస్తున్నారు కదా, 15,000, అలా మిషన్ కుట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అన్నీ సంక్షేమ పరంగా చూస్తే జగన్ గారికి పరిపాలన ఎలా ఉంది ఒక్క మాటలో? బాగుందండి. పరిపాలన మొత్తం బాగుంది. పథకాలన్నీ బాగున్నాయండి. జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ సూపర్ ఉన్నాయి. అన్నీ సవ్యంగా అందుతున్నాయి. అందరికీ పూర్తిగా అందుతున్నాయి. ఎన్ని నిమిషాలు? అమ్మఒళ్ళేటి తర్వాత మన